వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బీఎల్డీల సమన్వయ శిక్షణ సభ్యత్వ నమోదు కార్యకర్త సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిగి చేరుకున్న ఆయనకు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఎస్ గార్డెన్ లో నిర్వహించిన సమావేశానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. సభలో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై విమర్శలు చేశారు. తెలంగాణలోని 1.67 కోట్ల ఆడబిడ్డల ఖాతాల్లో ఒక్కొక్కరికి 1.50 లక్షలు జమ చేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు. మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా. నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? ఇంకా అన్నాపులో 47,000 ఓట్లున్నాయి. ఇవన్నీ కూడా మనకు అడ్రస్ సరిగా లేవు. వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అందులో కూడా చాలా మంది ఓట్లు ఉంటాయి. అవన్నీ కూడా సర్టి చేసుకునే విధంగా మనకు రాష్ట్రం 12 అవి అంటే ఆధార్ కానీ పాన్ కార్డు కానీ సమర్పించే ఉంటాయి. బయట దేశాల్లో